నడిబొడ్డులా కూర్చున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షనే మనకని కూడా మనం చేస్తున్నాను. మన పంచగుట్ట కమిటీ భానుప్రకాష్ గారు, అదేవిధంగా వినయ్ గారు, మా విద్యాసాగర్ గారు మా మధ్యలో లేనందుకు చాలా బాధపడుతున్నాం. అందరికీ పేరు పేరు జేబీఎంలు కింద ఉన్న నాయకులారా అందరం సమానక్కే, అందరం సమానంగా ఉన్నాం. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మనం అందరం ఒకటే. మన అమ్మ రమాబాయి అంటే ఆమెకు ఎన్నో కష్టాలున్నా ఆమెలాగా ఓర్పు నిదానం రావాలంటే ఈ జన్మల ఇంకో జన్మ ఎత్తిన కూడా కాదని కూడా నేను అనుకుంటున్నా. ఏదంటే బయటకు పోయిన మంచి ఏం తెచ్చినావు అని ఈ ప్రజలు వస్తుంది కానీ కడుపు చూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎంతో దృష్టిలో పెట్టుకొని నడిపించిన ఘనత మా రమాబాయి తల్లి. ఆమెకు 100 సార్లు కాలు మొక్కిన కూడా మనకు బుద్ధి రాదని కూడా మనం చేస్తున్నాము. ఏంటికి ఎన్ని కష్టాలు పడింది, ఆమెను ఎంతో బాధ పెట్టింటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా పైకి రాకపోవని కూడా నేను మనం చేస్తున్నాను. ఎన్ని కష్టాలున్నా ఈరోజు స్టవ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఊదుకోనిది అన్నం వండుకోనికే కూడా చాలా తిప్పలు. ఇంటికి భర్త వచ్చే వరకు ఎన్నో మాటలు మాట్లాడతాడు. రమాదేవి ఆమె కష్టపడి ఎన్నో పిడికెలు కొట్టి డబ్బులు సంపాదించిన ఘనత మన రమాబాయి అని మీకు మనం చేస్తున్నాను. అట్టడి కష్టాలు పడుకుంటా వచ్చింది ఆ తల్లి. ఆ తల్లికున్న ఓర్పు ఎవరికి లేదని కూడా మేము మనం చేస్తున్నాం. అంటే ఈ రోజుల్లో పంచగుట్టల మనం ఎన్నెన్నో రాజకీయ కీడలు వచ్చినాయి, ఎన్నో వచ్చినా అందరూ కష్టపడిండ్రు. అందరు కష్టపడి 0 పాయింట్కి వచ్చింది. 0 పాయింట్కి వచ్చింది. ఎవరు వద్దు మేము నిలబెట్టనే వద్దని. అయినా 33 జిల్లాల మందిని మాలమానాడుకి వెళ్ళి తరలించి రవీంద్ర భారతిల మీటింగ్ పెట్టి బహిరంగ పిలుపునిచ్చినాం. అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టకపోతే మేమే పెడతాం, దళితులం అందరం ఏకమై పెడతామని ఆర్డరింగ్ ఇచ్చిన ఘనత మన అందరి ఉందని కూడా మీకు మనం ఇస్తున్నాం. మామూలు విషయం కాదు. ఈడొస్తే ఆడు రావద్దంటాడు, ఆడొస్తే ఈడు రావద్దంటాడు, ఆ పార్టీ వస్తే ఈ పార్టీ రాదు, ఆ పార్టీ వస్తే ఈ పార్టీ రాదు. ఎంత కష్టాలు అనుకున్నావు, అంత కష్టాలు పడుకుంటా నిలబెట్టిన ఘనత భానుప్రకాష్ గారు, వినయ్ గారు, మేము ప్రెస్సుల్లో కూడా చాదాపని ఎడల ఉన్నామని కూడా మనం చేస్తున్నాం. ఇదే నా గుండె ఆపరేషన్ అయిన కూడా హాస్పిటల్ నుండి వచ్చి కూర్చున్నాయన్నే కూర్చొని అంబేద్కర్ విగ్రహం పెట్టిన దగ్గర మేము లేవు అంటే తీసుకుపోయి అరెస్ట్ చేసి తోలిందని కూడా మీకు మనం చేస్తున్నాను. ఏంటికి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడిబొడ్డులో ఉండాలి. మాకు ఎంత విలువ ఆయన ఉంటే అంత గొప్పతనం అని ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన గొప్ప గొప్ప చదువులు చదివి మన గురించి ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివి ఆయన లండన్ పోతాడు చదవనికే. లండన్ పోతుంటే ఆయన అంబేద్కర్ అని అంటే రూమ్ కూడా అయ్యారు లండన్లో. అంబేద్కర్ అనే వరకు ఏమి ఈయన మాదిగా అయిన మాలైన ఇట్లా చూసింది ఆ కాలాన. రూమ్ కూడా ఇవ్వకపోతే మళ్ళీ ఇంకోతోడు తీసుకొని అంబేద్కర్ రూమ్ తీసుకొని చదువుకుంటూ ఉంటే ఓ తిక్కు గాంధీ ఉంటాడు. గాంధీ ఉంటాడు, ఇక్కడ అంబేద్కర్ ఉంటాడు. అయితే 24 గంటలు కన్నీళ్ళు పెట్టుకొని చదువుకుంటూనే ఉంటాడు మన అంబేద్కర్ గారు. గాంధీ గారు ఏం చేస్తారంటే మంచిగా ఫుల్గా బ్రాండ్ అన్నం తిని పండుకుంటాడు గొరకలు కొట్టుకుంటా. అంటే గాంధీకి ఏం పీకర్ ఆయన అంటే విలేకరు ఏం చేస్తాడు, పేపర్ 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 అనుకుంటా వేసుకుంటా పోతే పేపర్. అరే గాంధీ మంచిగా అనుకున్నాడు, గొరకలు కొడుతున్నాడు,
అని మళ్ళా పేపర్ వేసుకుంటే అంబేద్కర్ కాడికి వస్తాడు. అంబేద్కర్ ఏంది 24 గంటలు చదువుకుంటూ ఉంటాడు, ఏంది ఈయన ఏదో మాట్లాడాలి రేపు అని మళ్ళా మలమంతా నాడు ఉడకపోతాడు. మళ్ళా పేపర్ అనుకుంటే వరకు గుర్రలు కొడుతున్నాడు గాంధీ. ఆయన ఏం పిక్కర్ ఆయన జోకులు ఎంజాయ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ అడుగుతా నేను ఏమైనా కానీ ఏంటికి నువ్వు అంబేద్కర్ గారు నీవు కందీలు పెట్టుకొని చదివేది ఏంటికి? ఏ లేకరా ఏది మా ప్రజలు నిద్రపోయి ఉండరు, నేను గొప్ప చదువులు చదవాలి, మా ఊళ్ళను నిద్రలకెళ్ళి లేపాలి, లేపితేనే బాగుంటుందని కూడా చెప్పిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని కూడా మీకు మనం చెప్తున్నాను. ఆ మానుభావుడు కొంతమంది దుర్మార్గులు ఒక కులానికే ఆట కడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరి వాడు, రాష్ట్రాలు కాదు దేశాలకు అందరి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా మీకు మనం చెప్తున్నాను. ఎవరికి చేసినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏది బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని కూడా మీకు మనం చెప్తాను. మహిళలకు కావాలి, సమాన హక్కు కావాలి నా మహిళలకని రాజీనామా చేసి బయటకు వచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని కూడా మీకు మనం చేస్తున్నాను. అసలు మానుభావుడు ముస్లింల కూడా రిజర్వేషన్లు కావాలని కొట్లాడిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని కూడా మీకు మనం చేస్తున్నాను. ఆయన కొట్లాడింది లేదని లేదు, ఆయన మానుభావుడు ఎంతో మంది కష్టపడి ఎంతో చదువులు చదివి మన గురించి మనం ఆయన గోరింత చేస్తాం ఇప్పుడు అని కూడా మీకు మనం లేదు అని కూడా మీకు దయచేస్తున్నా. ఏంటంటే ఆ రోజుల్లో 70% ఉన్నాం, ఇప్పుడు మందిని 70% ఉన్న పోరాటం లేదు. ఆ రోజు ఒక్కడే బాబాసాహెబ్ ఒక్కడే పోరాటం చేసి గెలిపించిన ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని కూడా మనం చేస్తున్నాను. ఎంతో మందికి ఆయన ఎదురు జవాబు చెప్పేది లేదు, మాట్లాడేది లేదు. కలమే తలవారే కలం తీసుకొని పొడిచిన కూడా అటువంటి బలమైన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని కూడా మీకు మనం చేస్తున్నాను. ఆ రోజుల్లో నిరారంభించే కాదు, ఉద్యమాలు చేసి కష్టపడి మన అందరినీ ముందుకు నడిపించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని కూడా మీకు మనం చేస్తున్నాము. అయినా ఎన్నో రాష్ట్రాలు కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఆ రాష్ట్రాలున్న ఎన్ని రాష్ట్రాలకు ఎలిగినెత్తిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనను నిత్యంగా ఎంతవరకైనా కూడా మనం కొలుసుకునేదే. దేవుడు లేదనేది లేదు, దేవుడు ఉండడు, దేవుడు లేదంటే ఏ దేవునికి మొక్కినా వరం ఇవ్వలేదు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మొక్కితే వరం ఇచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని కూడా మనం చేస్తున్నాను. అన్న ఇదే కన్న గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు స్వాగతం అన్నగారు మన స్టేడియానికి రావాలని కోరుతున్నాం. అన్నగారు మనకైనా పెద్ద దిక్కు అన్న ఇదే కన్న గారు